హే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అవర్ యూ ఆల్. చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఒకరి దగ్గరే బ్యాట్ ఉంటుంది, వాడు వస్తాడు, ఆడతాడు, చాలా బాగుంది. ఒక్కసారి కానీ వాడు అవుట్ అయ్యాడా, ఆ బ్యాట్ తీసుకుని వెళ్ళిపోతాడు. అంతే, ఉడికిపోతాను అనమాట. వాడు అవుట్ అయిపోయాడు కాబట్టి ఇంకెవరూ ఆడకూడదు వాడి బ్యాట్ తోటి. నిన్న ఆసియా కప్ ఫైనల్ జరిగిన తర్వాత పాకిస్తాన్తో ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ బిహేవియర్ కూడా సేమ్ ఇలానే చైల్డిష్గా ఉందన్నమాట. అసలు ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. ఆసియా కప్ జరుగుతుంది లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. 3 సార్లు ఇండియా పాకిస్తాన్ తలబడ్డాయి హోరాహోరీపూర్లో. నిన్న నైట్ జరిగిన ఫైనల్లో ఇండియా చిత్తుగా ఓడించింది పాకిస్తాన్ని. మామూలుగా ఏదైనా టోర్నమెంట్ అయిన తర్వాత ట్రోఫీ ప్రజెంటేషన్ సెరమనీ ఉంటుంది కదా, ఆ సెరమనీలో ఆ ఏసీసీ చైర్మన్ ఎవడైతే ఉన్నాడో ఆయన ట్రోఫీ పట్టుకుని నుంచున్నాడు, ఇండియా వాళ్ళు వస్తే ట్రోఫీ ఇద్దామని చెప్పి. కానీ మన ప్లేయర్స్ అందరూ వెళ్లకుండా హ్యాపీగా గ్రౌండ్ మీద పడుకుని ట్వీట్స్ చేసుకుంటూ, మెసేజ్లు చేసుకుంటూ, రీల్స్ చేసుకుంటూ హ్యాపీ కాలం గడుపుతున్నారు. అతనికి అర్థం కాలేదు ఏంటిది వీళ్ళు రారా అని చెప్పి. ఆ తర్వాత తెలిసింది అతనికి, ఇండియన్ ప్లేయర్స్ మీ దగ్గర నుంచి ట్రోఫీ తీసుకోవడం రావడం లేదు, కాబట్టి మీరు ఎలా పక్కన పెట్టేసి వెళ్ళిపోండి అని చెప్పి. ఈయనేమో నా దగ్గర తీసుకోరా వీళ్ళు, సర్లే అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళందరికీ రన్నర్ అప్ మెడల్స్ ఇచ్చేసి ఇండియన్స్కి ఇవ్వాల్సినటువంటి మెడల్స్ ఇంకా ట్రోఫీని కూడా ఆయనతో పాటు తీసుకెళ్ళిపోయాడు. కావాలనుకుంటే పక్కన ఇంకొక యూఏఈ క్రికెట్ బోర్డ్ చైర్మన్ కూడా ఉన్నాడు, ఆయనతో ఇప్పించవచ్చు, పెద్ద పని ఏం కాదు. కానీ ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే మా వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళు ఏమో నా దగ్గర తీసుకుని అంటున్నారు, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పి పట్టుకుపోయాడు అనమాట. అసలు ఎందుకు జరిగింది ఇదంతా? ఇలా చేయకూడదు కదా, స్పోర్ట్స్మెన్షిప్కి విరుద్ధం కదా, తప్పు కదా, అలా చేయకూడదు కదా ఇండియా వాళ్ళంటే. దానికంటూ ఒక రీజన్ ఉంది. అండర్స్టాండ్ ద రీజన్ బిహైండ్ దిస్. ఇది కేవలం ఏదో క్రికెట్కి సంబంధించినటువంటి ఇష్యూ మాత్రమే కాదు. మనందరికీ తెలుసు పోయిన ఏప్రిల్లో ఏం జరిగిందో. పహల్గామ్ అటాక్ తర్వాత ఒక బ్రీఫ్ క్రాస్ ఫైర్ అయితే జరిగింది బార్డర్ దగ్గర. చిన్నపాటి యుద్ధమే జరిగింది 4 రోజుల పాటు. అది ఎవరూ మర్చిపోలేదు. అక్కడి నుంచి ఒకసారిగా డిప్లొమాటిక్ రిలేషన్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి సెరమనీస్ని కానీ ఇలాంటి ప్రజెంటేషన్స్ని కానీ చేయడం భారత గవర్నమెంట్ అయితే ఉపేక్షించింది అనమాట. చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే అందరికీ ఇవ్వబడ్డాయి. ఎటువంటి డిప్లొమాటిక్ ఇష్యూస్ వచ్చేటటువంటి ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా మీరు పాల్పంచుకోవద్దు. వాళ్ళతో డైరెక్ట్గా షేక్ హ్యాండ్స్ ఇవ్వడం, వాళ్ళతో మాట్లాడడం ఇలాంటివి ఇప్పుడు కూడా చేయకండి. అలానే ఇలాంటి ఐసీసీ టోర్నమెంట్స్లో తప్పితే బైలాటరల్గా ఎలాంటి సిరీస్లో కానీ వాళ్ళతో డైరెక్ట్గా ఆడడం ఇలాంటివి కూడా చేయదని చెప్పి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే వెళ్ళాయి అనమాట. సరే, అంతా బాగుంది కదా, వీళ్ళ దగ్గర నుంచి ఎందుకు తీసుకోలేదు ట్రోఫీ? ఎందుకు తీసుకోలేదంటే ఈ ఏసీసీ చైర్మన్ ఎవరైతే ఉన్నాడో మోషిన్ నఖ్వీ, ఈయన కేవలం ఏసీసీ చైర్మన్ మాత్రమే కాదు, ఈ పాకిస్తాన్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక ఫెడరల్ మినిస్టర్ అనమాట. నార్కోటిక్స్ కంట్రోల్కి సంబంధించినటువంటి ఒక ఫెడరల్ మినిస్టర్ who is also part of the government that waged war against India in the previous months. So అటువంటి పర్సన్ నుంచి, అటువంటి టైస్ ఉన్నటువంటి పర్సన్ నుంచి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రోఫీ అయితే తీసుకోము అని చెప్పి, ఇది కేవలం గెస్టర్ మాత్రం కాదు, ఇది ఒక బోల్డ్ స్టేట్మెంట్ అనమాట. డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి ఒకసారి ఇండియన్ గవర్నమెంట్ కనుక డిసైడ్ అయిందంటే అది ఏ వేదిక మీదైనా సరే, ప్రపంచంలో ఎలాంటి వేదిక మీదైనా సరే ఇండియా యొక్క స్టాండ్ ఒకలానే ఉంటుందని చెప్పి ఒక బోల్డ్ స్టేట్మెంట్ అయితే నిన్న ప్లేయర్స్ ద్వారా వెళ్ళిందనమాట. వాళ్ళకి అర్థమైంది, ఓహో ఈ పర్సన్కి ఖచ్చితంగా టైస్ ఉన్నాయి, గవర్నమెంట్కి టైస్ ఉన్నాయి, పాకిస్తాన్ గవర్నమెంట్తో టైస్ ఉన్నాయి. ఇటువంటి పర్సన్ నుంచి మేమైతే ఈ ట్రోఫీని యాక్సెప్ట్ చేయలేము. కావాలంటే మామూలుగా ఇలా ఉంటుంది తప్పితే, ఎందుకంటే మీరు ఆలోచించండి, ఎవరైనా 2025 ఏషియా కప్ ఛాంపియన్స్ అంటే ఇండియాని వస్తుంది తప్పితే ఏదో ట్రోఫీ ఎవరికి గుర్తుండదు, టీం మాత్రమే గుర్తుంటుంది ఇప్పుడు కూడా. కానీ అటువంటి పర్సన్ నుంచి కనుక మన వాళ్ళకి కనుక ట్రోఫీ కనుక తీసుకున్నారంటే మాత్రం చాలా చెడ్డ పేరు వచ్చేది. మరి అందరూ చాలామంది అడగచ్చు, ఆ మాత్రం దానికి ఆడడం దేనికని చెప్పి. ఇలాంటి టోర్నీస్లో ఇండియా లాంటి పెద్ద టీం ఆడడం ద్వారా ఓమన్, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి చిన్న టీమ్స్కి చాలా విజిబిలిటీ అనేది వస్తుంది. ఎందుకంటే ఇండియాతో మ్యాచ్ అనేది కనుక ఆడారంటే వాళ్ళని చాలామంది కోట్ల మంది చూస్తుంటారు ప్రపంచవ్యాప్తంగా. సో అలాంటి టీమ్స్ని సపోర్ట్ చేయడానికి ఆ ఏరియాస్లో ఇంకా క్రికెట్ అనేది ఎక్కువ ఆడినటువంటి రీజన్స్లో ఎక్కువ చూడడానికి, అక్కడ విజిబిలిటీ పెంచడానికి ఇండియా లాంటి టీమ్స్తో మ్యాచ్ ఆడితే వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఇలాంటి వేదికల మీద ఇలా ట్రోఫీ అనేది యాక్సెప్ట్ చేయకపోవడం, దట్టు ఇలాంటి పొలిటికల్గా టైస్ ఉన్నటువంటి పర్సన్ నుంచి ట్రోఫీ యాక్సెప్ట్ చేయకపోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా కోట్ల మంది చూస్తుంటారు. కాబట్టి దే విల్ క్వశ్చన్ దెమ్, ఎందువల్ల వాళ్ళు తీసుకోలేదు అని చెప్పి. సో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ఈ ఏసీసీ చైర్మన్ అనేవాడు పాకిస్తాన్ గవర్నమెంట్లో ఒక సభ్యుడు అనమాట. సో హీస్ ప్లేయింగ్ ఎ డ్యూయల్ రోల్. అటువంటి పర్సన్కి అలాంటి రోల్ అనేది ఎలా ఇచ్చారు అని చెప్పి దే విల్ క్వశ్చన్ దెమ్. సో ఇలాంటి రీజన్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. సో నాకైతే ఇండియా వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ చాలా మంచిదని అనిపించింది. అట్ ద సేమ్ టైం మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.